ఇక మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం సైబర్ నేరాలు, సైబర్ మోసాలు అని రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఇక అందులో ఇంకొకటి కొత్తగా యాడ్ అయింది. ఇక వాట్సాప్‌ను కూడా హ్యాక్ చేస్తుర్రట. ఆల్రెడీ చాలామందికి ఇది ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిపోయింది. వాట్సాప్‌ను కూడా హ్యాక్ చేస్తుర్రట. ఇక ఈ వాట్సాప్ హ్యాక్ చేసి ఏపీకే ఫైల్ ద్వారా ఏం లేదు సింపుల్‌గా మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి వాట్సాప్‌లలో ఫార్వర్డ్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇటువంటివి అంటే ఏదో మీకు అమెజాన్ సేలు ఇది రూపాయికే ఇస్తారు లేకుంటే ఎస్బీఐలో ఇది ఇస్తారు అది ఇస్తారని కొన్ని ఫైల్స్ వస్తున్నాయి. దాని మీద క్లిక్ చేసే వరకు ఆల్రెడీ వాళ్ళు ఒక మాల్వేర్ని అందులో చొప్పిస్తారు. దాంతో అది ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకా ఇన్స్టాల్ అయిపోయిందంటే ఇక నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు, నీ అకౌంట్ నెంబరు, నీ పాస్వర్డ్లు అన్నీ ఆ దొంగల చేతులకు పోతాయి. వాళ్ళు మొత్తం ఆగం చేస్తారు. దీంతో పాటు వీళ్ళు కొత్తగా ఏం చేస్తారంటే ఆ వాట్సాప్ అడ్మిన్‌కు తెలవకుండానే వాట్సాప్‌లోకి ఎంటర్ అయిపోతుర్రట. అందులో గ్రూపు పెద్ద పెద్ద గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు అసలు వాట్సాప్ గ్రూపులు ఉన్నాం. ఊరికో గ్రూపు, ఆహ్, క్లాస్‌కో గ్రూప్ అన్నట్టు రకరకాల గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్‌లోకి వాళ్ళు ఎంటర్ అయ్యి ఇటువంటి మెసేజ్‌లు పెడుతుర్రట. ఈ మెసేజ్‌లు పెడితే గ్రూప్‌లో వస్తే ఏమనుకుంటారు, మనోళ్ళు ఎవరో తెలిసినోళ్ళే పెడతారు అనుకుంటారు. కానీ వాళ్ళు తెలిసినోళ్ళు కాదు, దొంగలు. దొంగతనంగా వాళ్ళు దూరి గ్రూపులో ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారు. దాని మీద మనం క్లిక్ చేసే వరకు మన పర్సనల్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అకౌంట్లన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అంటే వాళ్ళు ఏ మార్గం సైబర్ ఇంతకుముందు అంటే దొంగతనాలు అంటే ఇళ్ళల్లో పోయి దోసుకొని కత్తి పెట్టి లేకుంటే డోర్లు వలగొట్టి అవన్నీ చేస్తుండే. చాలా కష్టం ఉంటుండే దొంగతనం. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ దొంగలకు టెక్నిక్స్ అంటే టెక్నాలజీ తెలిసినటువంటి దొంగలు ఈజీగా మన ఫోన్‌లోకి, మన ల్యాప్‌టాప్‌లోకి, మన కంప్యూటర్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి వాళ్ళకి తెలవకుండానే అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఇక రికార్డులు చేస్తారు. నీ ఫోన్‌లో ఏం చేస్తావో తెలుసు. అసలు ఇక నువ్వు ప్రతీదీ నువ్వు ఎవరితోని ఏం మాట్లాడుతున్నావు అవి కూడా వాళ్ళకి తెలిసిపోయే ఛాన్స్ అనేది ఇప్పుడుంది. మన మొబైలే మన పాలిట శత్రువు అయిపోయింది అంటారు కదా! ఇప్పుడు టెక్నాలజీ శత్రువు అయిపోయింది. ఈజీగా అంటే సరే తెలిసినోళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ చాలామంది తెలవదు కదా! దాంతోటి మనం చూస్తున్నాం. మొన్న ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయి సెక్స్ రాకెట్‌లో దొరికిపోయింది అనే వరకు పాపం ఆమె యూపీలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఇగో ఇందాక కూడా ఒకటి చూసినాం ఎన్నో ఇంకో 20, 30 లక్షలు సమర్పించుకున్నాట. తెలవక ఇట్లే ఇటువంటివే నువ్వు డ్రగ్స్ కేసులో దొరికినవు అని ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేసి మరీ ఆ పోలీస్ డ్రెస్సులలో వేసుకుంటారు, కూర్చుంటారు, వీడియో కాల్ చేస్తారు. చేసి బెదిరిస్తారు. నిజంగానే పోలీసోళ్ళు బెదిరించినట్టు బెదిరిస్తారు. వీళ్ళు భయపడిపోయి ఉన్న కాడికి సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ఇంకంటే రకరకాల అంటే వీళ్ళు ఇదంతా జనాలకు తెలుస్తుంది. ఇది దొంగతనం అని తెలుస్తుంది అనే వరకు కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. అసలు ఏవి నమ్మే పరిస్థితిలో లేదు. నిజంగానే ఆహ్, మీ అబ్బాయో, అమ్మాయో ఫోన్ చేసి నాకేదో నిజంగానే ఆపదుంది అంటే కూడా మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈ ఏఐ వచ్చినాక మన తెలిసినటువంటి వాళ్ళ ఫేస్‌లే వాళ్ళు ఏఐ టెక్నాలజీతోని మార్చి వీడియో కాల్ చేసి కూడా మోసం చేసే పరిస్థితులున్నాయి. కాబట్టి ఆహ్, మీరు సాయం చేసేటప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే నమ్మే పరిస్థితులు లేవు. ఆడు దొంగోడా నిజంగానే ఆపతుండి మనోళ్ళే చేసిర్రా అనే అది కూడా తెలవకుండా అయిపోయింది. అంటే అట్లా మోసాలనేవి రోజు రోజుకు కొత్త కొత్త తరహా మోసాలు వస్తున్నాయి. కాబట్టి వాట్సాప్ వాడే వాళ్ళైతే జాగ్రత్త. ఇగో ఇటు వాట్సాప్ గ్రూప్స్‌లోకి దొంగతనంగా అడ్మిట్ అయ్యి ఆ వాట్సాప్ గ్రూపు సంబంధించి అవి కూడా మార్చేస్తుర్రట. డీపీలు అవి ఇవి టైటిల్స్ అన్నీ కూడా మార్చేసి ఆగమాగం చేస్తుర్రట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరైతే.